ఏమోనే ఈ అప్పుల బాధతో నేను డిప్రెషన్ లో పెట్టేట్టే ఉన్నా. పని చేయాలంటే సాధన అయితే లేదు కానీ డిప్రెషన్ లకు వస్తాడట. డిప్రెషన్లకు నువ్వు ఇట్లా ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టాలని కాలు ఇరగొడు. ఏమండి మనం అందరిలా రిచ్ ఎప్పుడు అవుతామండి? మన ఈఎంఐలు అయిపోతే మనం రిచ్ అయిపోతామే. మరి ఈఎంఐలు ఎప్పుడైపోతాయండి? మనమే పోతే అయిపోతాయి. నేనుండగా ఈయనేంటి ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు? అయ్యో సారీ అండి, చేజారి పడిపోయింది. మొదలెట్టు పార్థ. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయ్యా, నేనుండ బెంగేలయ్యా. హే కృష్ణ ఏమి పార్థ, హే కృష్ణ ఏమి పార్థ, ఈ కర్మ నాకేలయ్యా. అయిపోయింది, అంతా అయిపోయింది. నా లైఫ్ ఏ వేస్ట్ చూసినా నీ వేషాలు అన్ని చూసినా, ఎవరెవరితో తిరుగుతున్నావో చూసినా. అరే నేను ఎవరితో తిరిగింది? ఏమైందిలా, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? అరే అట్లా కాదమ్మా, నన్ను ఎవరితో బైక్ మీద చూసిందట, ఎక్కడ చూసిందో చెప్పండి చెప్తాను. ఎక్కడ చూసినావో చెప్పమ్మా. అరే అట్లా కాదమ్మా, నిన్న నైట్ ఎవరినో బైక్ పైన ఎక్కించుకుపోయినట్టు కాల్ వచ్చింది. నేను కాస్త బయటికి వెళ్ళొస్తా. సరే గాని వచ్చేటప్పుడు చక్కెర చాపతో తీసుకురండి. మీ అమ్మ ఎప్పుడు అద్దె ఇద్దరు నా తల తింటావు, ఇలాగే విసికిచ్చామంటే పెళ్లి డామ్ లో దూకుతా. వెళ్ళి డ్యామ్ లో తీసుకురా, డ్యామ్ లో చేపలు బాగుంటాయి, పట్టుకురండి. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మన పక్కిడి స్వప్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. నాకు నొక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్, అది కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. మీరెందుకు సైలెంట్ అయ్యారు? పెళ్ళంటే ఎందుకు భయపడుతున్నారు? మా ఇద్దరిని చూడండి ఎంత హ్యాపీగా ఉన్నామో. ఏమే పెళ్ళైన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. ఎందుకంటే పీపుల్ వాంట్స్ టు నో. చెప్పు, మన లవ్ గురించి చెప్పు, మన ఫ్యామిలీ గురించి చెప్పు. మా ఇంట్లో కోడలు ఏ తప్పు చేయకున్నా తప్పని చెప్పేది అత్త అవుతుంది. మా ఇంట్లో కోడలు చిన్న తప్పును కూడా పెద్ద ఏ చెప్పేది మరదలైతది. మా ఇంట్లో అత్త మరదలు చేసే తప్పని తెలిసి కూడా వాళ్ళనే సపోర్ట్ చేసేటోడు మామ అవుతాడు. ఇవన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టు మూతి మూసుకొని కూర్చునేటోడు నమ్మో కూడా అవుతాడు.